ఇన్ని రోజుల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏదో పొడి చేసినట్టు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారే తప్ప 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఏనాడు కూడా అరుదైన గౌరవం దక్కలేదు. రేపు జరగబోయే స్వాతంత్రపు వేడుకల్లో ఎల్బీ నగర్ లోని స్వేరోస్ అండ్ భీమ్ యూత్ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులతోటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని మన పారిశుద్ధ్య కార్మికులకు అరుదైన గౌరవాన్ని ఇద్దాం. జై భీమ్, జై భారత్. మనకి దాదాపు 74 years అవుతుంది. 74 years వరకు ఇక్కడ ఎప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయలేదు. ఎందుకంటే యాక్చువల్ గా దేశంలో సరిహద్దులో సైనికులు మన దేశాన్ని ఎలా కాపాడుతున్నారో వీళ్ళు కనుక లేకపోతే మనం ఎప్పుడో ఏదో ఒక రోగం వచ్చి చనిపోయేవారు. సో అటువంటిది ఈ రోజు ఇట్లాంటి నిర్వహణ వీళ్ళకి సన్మాన కార్యక్రమం, అదేవిధంగా వీళ్ళతోటి నేషనల్ ఫ్లాగ్ ఎగిరేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇటువంటి గొప్ప ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, నేషనల్ యాంథమ్. जय भारत माता की जय।
ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు వీళ్ళు కాబట్టి ఈ అమ్మవారితో వాళ్ళ సంతోషం ఏందో వాళ్ళు ఒక మాటలు చెప్తారు. సో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపు నాకు తెలిసి అందరూ మా అమ్మమ్మ ఏజే ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో రెండు నిమిషాలు ఒక మాట మాట్లాడారు మీరు. ఎవరు గడిపేయలేదు. మా సభలంటే సీపు తీసేసారు. ఇప్పుడు మీరు ఇంత చేసినందుకు చాలా సంతోషం. ఇరవై సంవత్సరాలు చేస్తున్నా కానీ ఎల్బీ నగర్ లో ఆర్టీసీ కాలనీలో 25 ఏళ్ళుగా పనిచేస్తుందమ్మ. అట్లాంటిది 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా గానీ ఇప్పటి వరకు ఎవరు కూడా వీళ్ళని ఇంత గొప్పగా సన్మానకార్యం చేయలేదు. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు పారిశుద్ధ కార్మికులతో జెండా ఎగరేసిన చరిత్ర లేనే లేదు. ఇది మొదటిసారి ఇక్కడ నుంచి మారిపోతుంది. అందరూ కూడా రానున్న రోజుల్లో ఇంకా మారుతారని ఇక్కడ ఉన్న యూత్ కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే తమ్ముడు నా పేరు గుండెరావు. ఇప్పటి వరకు ఇట్లా ఎన్సీఎంసీ కార్మికులను జెండా చూపించినది ఇప్పటి వరకు చూడలేదు. మీరు ఎక్కడ ఉన్నారో ఏమో కానీ ఇక్కడ వచ్చి మాకు జెండా కార్యక్రమం మంచిగా జరిపించినందుకు సంతోషం ఉంది. ఓకే తమ్ముడు, అందరికీ థ్యాంక్ యూ. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు పారిశుద్ధ కార్మికులకు ఇంత మంచి ఘన స్వాగతం చేయడం మీరు మొట్టమొదటిసారి. మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకో. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారాలు. మీరు ఈ అమలను గురించి పారిశుద్ధ కార్మికులతో జెండా ఎగిరించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీ ఇక్కడ ఎక్కడ జరగని విధంగా మీరు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ నుంచి మనం ఫస్ట్ మార్పు మనతో మొదలవ్వాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య విషయం పైకల్ కానీ నందకృష్ణ కానీ ఎందుకు మేము ఆలోచించినాం అంటే మార్పు ఫస్ట్ మనం మనతో స్టార్ట్ చేయాలి. తర్వాత రానున్న రోజుల్లో మనం ఇంట్లో వేరే స్టార్ట్ చేస్తాం ఇదే వర్క్. మేము పిల్లలు ఎందుకు గుర్తించామంటే చాలా మటుకి ఇండిపెండెన్స్ జరగానే అందరు విఐపీలు పిలుస్తారు, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా వాళ్ళని చూస్తారు. కానీ మేమైతే ఆలోచించినామంటే వాళ్ళు కాకుండా కింది స్థాయి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం. అందుకని వాళ్ళని పిలిచి మరి వాళ్ళ గుర్తింపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. థ్యాంక్ యూ. మార్నింగ్ ఎవరివన్. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనుషులకైతే రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే తమ్ముడు మైకేల్ రీసెంట్ గా నేను యూఎస్ వెళ్ళేసి వచ్చిండు. అక్కడ రీసెర్చ్ చేయాలి ఏంటనేది తెలుసుకుని వచ్చిన తర్వాత యాక్చువల్లీ మా అమ్మ కూడా వాళ్ళతో పాటే కార్మికురాలు. 29 years సర్వీస్ చేసింది మా అమ్మ. రీసెంట్ గా ఆమె కొంచెం ప్రాబ్లం వచ్చి ఆమె వాలంటరీ ఉంది. నేను ఆమె బదులు మీకు యాక్చువల్ స్టాఫ్ అయితే ఈరోజు లేదు, నేను ఈరోజు వీక్ అవుతున్నాను. సో నాకు ఫస్ట్ తమ్ముడు కాల్ చేసి అన్న మీ స్టాఫ్ నుంచి ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఆశ్చర్యపోయాను. ఏరియాలో అది కూడా కార్మికులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అంటే ఎవరు అనిపిస్తారు తమ్ముడు బయట ఉంది. నేను అదే అనుకున్న డిఫరెంట్ థింకింగ్ వస్తున్నాయి. సో ఈ ఎల్బీనగర్ ఏరియాలో పారిశుద్ధ కార్మికులకి గౌరవించి ఈరోజు జెండావందనం చేయించినందుకు మిత్రులందరికీ, తమ్ముళ్ళకి, పెద్దలకి మా జిహెచ్ఎంసీ స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. సో ఇప్పుడు అజయ్ మాట్లాడతారు. సో అజయ్ మీ అందరికి ఫెమిలియర్ అనుకుంటా, మీ యాక్టివ్ యంగ్ లీడర్. సో అజయ్ కూడా మా ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషకరం. సో అజయ్ ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాం. సో ముందుగా అందరికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో నా పేరు అజయ్ పేరు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఫార్మర్ ఐపీఎస్ గారి దగ్గర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా అసలు ఈ విధంగా ఒక పారిశుద్ధ కార్మికులతోని ఫ్లాగ్ హాస్టింగ్ జరిపించాలి అనే విధంగా నాకు కాల్ చేసి మైకేల్ చెప్పగానే అసలు నేను ఆశ్చర్యపోయినా. అసలు 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ లా ఈ విధమైన ఆలోచన
ఎప్పుడు చూసినా మనము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళు చేసింది ఏం లేదు కానీ వాళ్ళని ఏదో చీఫ్ గెస్ట్ లాగా పిలిచి వాళ్ళ జెండా ఆవిష్కరణ చేయించి ఒక స్వీట్లు పంచి పోవడమే తప్ప ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచి మనందరినీ ఆరోగ్యంగా ఉంచుతున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు అంకితం చేసే ఈ యొక్క 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి చరిత్రలో నిలిచిపోతాయి. అదే విధంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు రక్షణగా ఉండి మనల్ని వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి మరి బార్డర్ లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ సైనికులకు అంకితంగా చేస్తున్నటువంటి ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయి మిత్రులారా. వాస్తవంగా మైకేల్ నాకు అర్ధరాత్రి అంటే మొన్న అర్ధరాత్రి ఫోన్ చేసి నేను యాక్చువల్గా రీల్స్ చేస్తే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఇట్లా పలానా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ, నాకు అసలు ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ ఏం తెలియదు. ఈ డైలాగ్ చెప్పాలంటే నేను దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసిన ఎల్బీ నగర్ ఆర్టీసీ క్లాస్ నుండి కానీ చెప్పాలంటే. కానీ నేను చేస్తున్నటువంటి స్ఫూర్తి ఈ దేశానికి ఆదేశం ఖచ్చితంగా ఈ వీడియోని వండర్ఫుల్ గా చేయాలని చెప్పి ఒక అద్భుతంగా చేసిన మంచి వాయిస్ అవుతుంది. దాన్ని పెట్టిన తర్వాత 1 అవర్ లోనే 4K వ్యూస్ వచ్చినాయి. 1 అవర్ లోనే. అంటే ఇది ఎంత గొప్ప చరిత్ర అంటే ఇది చరిత్రలో నిలిచిపోతాయి ఖచ్చితంగా. ఈ 75 సంవత్సరాలు వాస్తవంగా మనం చేస్తున్నాడు మన ఇళ్లలోనే మనం ప్లేట్ కడడానికి మనం ఒక్కొక్కసారి మా నామోషిగా ఫీల్ అవుతాం. అలాంటిది ప్రతి ఇక్కడ పడేసినటువంటి కవర్ ప్రతి ఒక్కటి ఏది కానీ వాట్ వీళ్ళు పరిశుభ్రంగా ఉంచుతారు. నిజంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఎవరికైనా ఇంక్లూడ్ అవుతుందంటే అది కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే. నేను నిన్ననే ఈ రోజు కూడా ఒక రీల్ అప్లోడ్ చేసిన భారతదేశం అసమానతలు ఎలా ఉన్నాయంటే ఒక 9 years ఆఫ్ బాలుడు ఒక కుండలో నీళ్ళు తాగిందని రాజస్థాన్ లో అక్కడ ఉన్నటువంటి ఒక అగ్రకులాలకు చెందినటువంటి టీచర్ కొట్టి చంపిండు. అంటే స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా అసమానతలు అనేది పోలేదు. కానీ వీళ్ళకి ఏ అసమానత లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు. అది ఏ కులం వాడు పడేసినా ఏ మతం వాడు పడేసినా వీళ్ళు శుభ్రం చేస్తున్నారు. నిజమైనటువంటి రెస్పెక్ట్ వీళ్ళకి ఇవ్వాలి. మనం ఆరోగ్య వాళ్ళకు ఏ కులం లేదు, ఏ మతం లేదు. వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు సేవ చేస్తున్నారు. నిజమైన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మనం ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఒక IAS, ఒక IPS, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు కూడా ఒకటే పాఠశాలలో ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మాత్రమే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది తప్ప వీళ్ళంతా ఏదో షోక్ టాపర్లు పేపర్ స్టేట్మెంట్లకు వస్తున్నటువంటి స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం కాదు. ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి అతిథిగా ఇన్వైట్ చేసినటువంటి ఈ భీమ్యూస్ మరియు శ్రేయోస్ అందరికీ కూడా ఆర్టీసీ కాలనీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నడూ చేసినా కూడా నా గొంతుతో నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తారని ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సో మన ప్రోగ్రామ్ చివరికి వచ్చింది. సో ఇక్కడ మైకేల్ అంటే నేనే యుఎస్ పోయి వచ్చాను రీసెంట్ గా. బయటి దేశాలకి మన దేశాలకి నేను తేడా ఏంటో చెప్పాను. కానీ మన దేశం డెవలప్మెంట్ గురించి ఓపిక ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అదే విధంగా చివరిగా ఈ ప్రోగ్రామ్ నేను ఆలోచన నానైనప్పటికీ దీని తెరంక నుండి ఈ ప్రోగ్రామ్ ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ అరేంజ్మెంట్స్ చేసి నైట్ వర్షం పడ్డది ఇవన్నీ వెళ్ళిపోయాము. బట్ జెండా ఇక్కడ లేకపోవచ్చు కానీ జెండా గుండెల్లో ఉందని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అది మాత్రం నమ్ముతాను. సో గౌతమ్ కి నందన కృష్ణ నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు. సో నందన కృష్ణ తోటి గౌతమ్ కూడా నాకు చిన్నప్పుడు తెలుసు. సో అదే విధంగా తర్వాత వాళ్ళ నాగాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు, చిన్న తమ్ముళ్ళు అయినప్పటికీ వాళ్ళందరూ రాత్రి మొత్తం పనిచేస్తారు. మళ్ళీ పొద్దున కూడా ఎవరు 11 సమయానికి వాళ్ళు లేచి మన దగ్గరికి వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తారు. సో వీళ్ళందరూ చేసినందుకు ఒక్కసారి వాళ్ళకి చప్పట్లు పడాలి గట్టిగా. సో అదేవిధంగా చివరిగా ఒక్క మాట చెప్పగలుగుతా. అమ్మా, మీరు మా తల్లు లాంటారు, మా అమ్మమ్మ లాంటారు. మేము మీకేమీ ఆపద వచ్చినా కానీ టీమ్ యూత్ అదేవిధంగా శ్రీరోజు ఎప్పటికీ తోడుంటాము. మేము చెత్తెత్తిన వాళ్ళ బిడ్డలు చరిత్ర తిరిగి రాసేంత వరకు నిద్రపోయేది లేదు. దీంతో ముగించుకుంటూ అదేవిధంగా నా మిత్రులకి, నా తమ్ముళ్ళకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కి, అదేవిధంగా చిన్న వాళ్ళకు కూడా నా తమ్ముడి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. నా చేతులైతే
అయినా నాకు ఇష్టమే ప్రోగ్రామ్ రిహార్సల్ చేసారు. Let's get better!